Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మన సబ్స్క్రైబర్స్ అందరి రిక్వెస్ట్ పరంగా అంటే మన వ్యూవర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే కోకోనట్ వాటర్ తాగొచ్చా, ఇంట్లో పెద్దవాళ్ళు కొబ్బరి బొండాలు వద్దంటున్నారు, అరటిపండు వద్దంటున్నారు, మీరేమో తీసుకోమంటున్నారు అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మన వ్యూవర్స్ రిక్వెస్ట్ పరంగా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అండ్ న్యూ వీడియోస్. సో ఫ్రెండ్స్, బేసికలీ కొబ్బరి బొండాలు అనేది ఇట్స్ వెరీ అంటే గుడ్ అండ్ న్యాచురల్ సోర్స్. అంటే మనం ఇదేమి ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసేది కాదు, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ టిన్ ఫుడ్స్ క్యాన్ ఫుడ్స్ లాగా కాకుండా ఇది న్యాచురల్గా మనకు అవైలబుల్ అయ్యే వాటర్. సో ఉట్టి ప్లెయిన్ కోకోనట్ వాటర్ అంటే ఉట్టి నీరేనే కాదు, అందులో చాలా మటుకు కూడా పొటాషియం అవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి, కొంచెం అమౌంట్ కాల్షియం అవన్నీ కూడా ఉంటాయి. అండ్ బేసికలీ ఏంటంటే కోకోనట్ వాటర్లో ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ అలాంటివి ఏవి ఉండదు. అండ్ కోకోనట్ వాటర్ ఏంటంటే అది రిచ్ సోర్సెస్, అంటే టెండర్ కోకోనట్లో రిచ్ సోర్సెస్ ఆఫ్ పొటాషియం, మెగ్నీషియం ప్లస్ మల్టీవిటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అంటే థైమిన్ కానీ పిరిడాక్సిన్, ఫోలేట్ అండ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే మనకు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరోనల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మదర్స్లో ఏంటంటే మెగ్నీషియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ మంచిగా అంటే తగు మోతాదులో ఉంటే ఏంటంటే వాళ్ళకు బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ చాలామందికి ఏంటంటే నిద్రలో ఈ కాళ్ళు లాగడం కానీ పిక్కలు పట్టేయడము, లేదు 1-2 వేలు బొటన్ వేలు లాగుతున్నట్టుగా ఉంటుంది, ఈ పిక్కలు పట్టేస్తున్నాయి, తొడ భాగం లాగడము, ఈ లెగ్ క్రాంప్స్ అనేది మెయిన్ ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. సో బేసికలీ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే ఎక్కువగా తీసుకుంటే ఏమైనా అవుతుందా అనేది. సో బేసికలీ కోకోనట్ వాటర్ అనేది అంటే కొబ్బరి బొండాలు డైలీ ఒక కొబ్బరి బొండం తీసుకోవచ్చు. అండ్ అంటే అతిగా కూడా తీసుకోవద్దు, అట్ ద సేమ్ టైం ఎప్పుడో ఒకసారి తీసుకున్నా మనకంత యూజ్ ఉండదు. అండ్ ఐడియల్ టైం అంటే చాలామంది అడుగుతుంటారు, పొద్దున్నే లేవంలోనే తీసుకోవాలా లేకపోతే నైట్ పడుకునే ముందర తీసుకోవచ్చు అనేది మీ ఇష్టం, అంటే మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే లైక్ మార్నింగ్ టైమ్స్లో బెటర్ ఆప్షన్ అంటాము, లేదు ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ ఫుడ్ తర్వాత ఎండగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకోవడం బెటర్. నైట్ టైమ్స్ ఏంటంటే బెటర్ టు అవాయిడ్, ఎందుకంటే కొందరికి బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అండ్ కొబ్బరి బొండాలు నైట్ టైం తాగేసరికి ఏంటంటే యూరిన్ ఊరికే వస్తూ ఉంటుంది. సో మనకు నైట్ డిస్టర్బ్డ్ స్లీప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ టు టేక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, లేకపోతే ఆఫ్టర్నూన్స్ అయినా తీసుకోవడం బెటర్. అండ్ కోకోనట్ వాటర్లో ఏంటంటే మనకు దే ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో అదేంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్టు. సో ఇమ్యూనిటీ లెవెల్స్ బిల్డప్ అయ్యడానికి ఛాన్సెస్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన మెటబాలిక్ రేట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్స్ తీసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి బొండాలు తీసుకునేసరికి ఏంటంటే మనకు బాడీలో హైడ్రేషన్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఉమ్మినీరు, బేబీ చుట్టుముట్టు ఉమ్మినీరు కూడా ఇంపార్టెంట్. డైలీ ఒక కొబ్బరి బొండం తీసుకుంటే ఏంటంటే మనకు ఉమ్మినీరు మంచిగా మెయింటైన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. అంటే యూరిన్ కూడా ఊరికే ఫ్లష్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫంగస్ అట్లా ఏమైనా ఉన్నా కానీ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బేబీకి కూడా ఉమ్మినీరు అనేది బాగుంటుంది. సో ఫ్రెండ్స్, కొబ్బరి బొండాల వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే లైక్ పెద్దవాళ్ళు చెప్తుంటారు, కొబ్బరి బొండం తాగితే బేబీ హెడ్ కూడా కొబ్బరి బొండం లాగా సైజ్ పెద్దగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని. కొందరేమో బేబీకి అసలు హెయిర్ ఉండదని, అండ్ కొందరేమో బేబీకి ప్రాబ్లం అవుతుంది, నిమ్ము వస్తుంది, జలుబు చేస్తుంది అన్నట్టుగా అలా అంటూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా అపోహ మాత్రమే. అంతేకాని మనము వాటర్ కంటెంట్ బాగా ఉండి తీసుకుంటే ఏంటంటే మనకి ఈవెన్ చిన్న కిడ్నీ స్టోన్స్ అట్లా ఉన్నా కానీ అది యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫ్లష్ అవుట్ అవుతుంది. మన బాడీలో టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఓవర్ నైట్ ప్రొడక్షన్ అవుతాయో ఎర్లీ మార్నింగ్స్ తీసుకుంటే ఏంటంటే మనకు అది యూరిన్లో అవన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో బేసికలీ కొబ్బరి బొండాల వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేవు. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు హ్యాపీగా అంటే డైలీ ఒక కొబ్బరి బొండం అయితే తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. సో నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.